వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇవాళ ఎక్కడ ఉన్నామో తెలుసా? న్యూ లైఫ్ అడ్వాన్స్డ్ హోమియో హాస్పిటల్లో ఉన్నాము. మనతో ఇవాళ సుభాష్ చంద్ర గారు డాక్టర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి చాలా వివరాలు, అంటే చాలా మందికి తెలియని వాటిని తెలుసుకునేలాగా చాలా క్వశ్చన్స్ అడిగి ఆయన క్లియర్గా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? అంటే మీరు హెలోపతి నుంచి హోమియోపతికి వచ్చారు అని చెప్పేసి మేము విన్నాము. ఎలా సార్ ఇది? రెండు కూడా వ్యతిరేక దిశలు అంటారు కదా, అలాంటి దిశల నుంచి మీరు ఎలా ఒక సైడ్ ప్రయాణం చేస్తున్నారు? నేను మంచిర్యాలలో ఉన్నప్పుడు అప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటే అక్కడ నాకు పంటి నొప్పి ఉంటే ఓవర్ ట్యాబ్లెట్ వేసుకున్నా. ఓకే. అది వేసుకుంటే ఇక్కడ కొన్ని రోజులకు మంట స్టార్ట్ అయింది, యాసిడిటీ అంటాం, అల్సరేషన్ స్టార్ట్ అయింది, యాసిడిటీ. దానికి నాకు తోచిన మందులన్నీ వాడిన, అలోపతి తగ్గకుంటే హోమియోపతి వాడిన, అయినా కానీ తగ్గలేదు. ఓకే. నాకేంటంటే యాజ్ ఎ డాక్టర్గా మంచి వైద్యం అందించాలి పేషెంట్లకు అని ఒక ధోరణి ఉంటుంది నాకు ఎప్పటికీ. రకరకాల వైద్య పుస్తకాలు చదువుతూ ఉంటాం. హోమియోపతి, అక్యుపంక్చర్, అక్యుప్రెషర్, కలర్ థెరపీ ఇలాంటి చాలా చదువుతూ ఉంటాం. దాంతో నాకు కొంత ఈ సబ్జెక్ట్స్ కొంత తెలుసు. నాకు అలోపతి డాక్టర్ అయినా కానీ వేరే సబ్జెక్ట్స్ కొంత తెలుసు. అయితే ఈ పంటి నొప్పి ట్యాబ్లెట్ నాకు యాసిడిటీ వచ్చింది కదా, అది తగ్గడానికి ఏం చేయాలి అని హోమియోపతి దృష్టిలో ఆలోచిస్తే, దేంతో వచ్చిందా జబ్బు? డైక్లోఫెనాక్ వేసుకుంటూ వచ్చింది కదా, మరి దాంతోనే పోతుందా అనే ఆలోచన వచ్చింది. డైక్లోఫెనాక్ ట్యాబ్లెట్ని నేను పొటెంటైజ్ చేసుకొని విరుగులో వేశాను. నా యాసిడిటీ పోయింది. ఓకే. కొన్ని నెలలు బాధ పెట్టిన యాసిడిటీ హోమియోపతికి అల్లకు తగ్గలేదు, అది ఈ మందుకే పోయింది. దాంతో నాకేం తెలిసిందంటే హోమియోపతి యొక్క ఫిలాసఫీ నాకు అర్థమైంది. తర్వాత పొటెంటైజ్ చేసే పద్ధతి కూడా బాగుంది, నాకు అనుకూలంగా ఉందని చెప్పి తెలిసింది. నాకు ఈ రెండు ఇట్లా మంచి నమ్మకం ఏర్పడింది. సో అంటే మీ మీద మీరే ఫస్ట్ ప్రయోగం చేసుకున్న తర్వాత మీరు ఇందులోకి వచ్చారు. ఓకే సార్. అంటే హోమియోపతి అంటే అది ఏదైనా సరే ప్రజల్లో ఒక అవగాహన ఉంది, తొందరగా ఏదైనా సరే క్యూర్ అవ్వదు, అవుతుంది అనే అవగాహన ఉంది, కానీ తొందరగా అవ్వదు, కొన్ని సంవత్సరాలు టైం తీసుకుంటుంది. ఈవెన్ డాక్టర్సే చాలా మంది చెప్తారు హోమియోపతి ఇన్ని డేస్ పడుతుంది ఇన్ని అని చెప్పేసి. సో ఇప్పుడు ఎవరైనా ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళు వస్తారు, మాకు ఈ ప్రాబ్లం ఉంది, సపోజ్ చాలా ఉన్నాయి దీర్ఘకాలిక వ్యాధులు, సో అలాంటి వారికి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? మీరు చెప్పింది నిజమే, కానీ అదొక అపోహ మాత్రమే. ఓకే. అపోహ ఏమైనా ఉంటుంది, హోమియోపతి వైద్యం చాలా టైం తీసుకుంటుంది, కొన్నిసార్లు పని చేయకపోవచ్చు అని ఆలోచనలు ఉన్నాయి. అది కొంతవరకు నిజమే, ఎందుకంటే అపోహ డాక్టర్ని బట్టి ఉంటుంది. ఓకే. ఎవరు ఇస్తున్న వైద్యం దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు తెలియవచ్చు, కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. కాబట్టి నా వద్ద అట్లా లేదండి. ఏంటి, హోమియోపతి నా దగ్గర చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా సేఫ్గా ఉంటుంది, హై సక్సెస్ రేట్. ఈ మూడు నా దగ్గర ఉండే స్పెషాలిటీస్. ఓకే. నా హోమియోపతి చాలా సేఫ్, ఫాస్ట్, హైలీ సక్సెస్ఫుల్. ఈ బయట అదుకు కనిపిస్తుంది చాలా. మీరు ఎన్ని రకాల జబ్బులకి ట్రీట్మెంట్ ఇవ్వగలరు సార్? అసలు 3 రకాలండి ముఖ్యంగా. వైరస్ వైద్యం, ఇది నా ఇన్వెన్షన్. ఓకే. నెంబర్ 2 మొండి జబ్బులు. మొండి జబ్బులు అంటే బయట ఎక్స్పర్ట్స్ మందులు ఇచ్చినా కానీ తగ్గని జబ్బులు. ఓకే. అంటే ఎలాంటివైనా సరే, ఎలాంటివైనా పర్లేదు. ఓకే. నెంబర్ 2. నెంబర్ 3, ఈ మధ్యలో నేను క్యాన్సర్ పేషెంట్లు కూడా వైద్యం చేస్తున్నాను, కానీ దాని నుంచి ప్రస్తుతం ఎక్కువ మాట్లాడాలనే ఆలోచన నాకు లేదు. కానీ క్యాన్సర్ రోగులు నా వద్ద కోలుకుంటున్నారు మెల్లమెల్లగా. ఓకే. ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు, బాగవుతున్నారు. ఓకే. సార్ ఇప్పుడు మీరు వైరస్ అన్నారు కదా, అంటే ఈ వైరస్కి ఎలా ట్రీట్మెంట్? ఇప్పుడు వ్యాక్సిన్స్ రూపంలో ఇస్తారా, లేకపోతే వైరస్ వల్ల అటాక్ అయిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారా? అది ఎలా, రాకముందు ఇస్తారా? 2 తీరులు వచ్చు. ఓకే. సపోజింగ్ ఒక కోవిడ్ పేషెంట్ ఉన్నాడు ఇప్పుడు, అది ఎట్లా స్టార్ట్ అయిందంటే, నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు మంచిర్యాలలో ఒక గొల్ల ఆయన వచ్చాడు, ఏడుస్తున్నాడు. ఏమైందంటే, నా
జీవాలని చచ్చిపోతున్నాయి అన్నాడు. ఓకే. జీవాలంటే గొర్రెలు మేకలు చనిపోతున్నాయి, చాలా చనిపోతున్నాయి అన్నాడు. చాలా అంటే నాకు తప్పనిసరి వైరల్ జబ్బే ఉంటుంది, వైరస్తో చనిపోతున్నాయి. వైరల్ జబ్బుని తగ్గియచ్చా, బ్లడ్ తెప్పిస్తే యాంటీడోట్ చేయొచ్చా? నేను బ్లడ్ తెప్పించాను, తెమ్మంటే తెచ్చాడు, దాన్ని యాంటీడోట్ చేశాను, మందులు ఇచ్చాను. నెక్స్ట్ డే వాటికి మందులు జీవాలకైనా మందులు ఇచ్చాడు. ఆ వైరస్ నుండి బాధపడే గొర్రెలు మేకలన్నీ చాలా బాగా పూర్తిగా కోలుకున్నాయి. కొత్త వాటికి కూడా ఇచ్చాడు, వాటికి ఈ జబ్బు అంటుకోలేదు. ఓకే. ఇది ఫస్ట్ నేను గమనించిన విజయం, కొత్త ఆలోచన, ముందు నేను సాధించిన విజయం. బ్లూ టంగ్ డిసీజ్ అమాంగ్ షీప్. ఓకే. దాంట్లో ఏమవుతుంది, నోట్లో పుండ్లు వచ్చి కాళ్ళలో పుండ్లు వచ్చి అవి నడవలేవు, తినలేవు, చచ్చిపోతాయి. అప్పుడు నాకు అది బ్లూ టంగ్ డిసీజ్ నాకు తెలియదు. ఇది వైరస్ జబ్బని మంది ఇచ్చాను, గుడ్డి బ్లడ్ శాంపిల్ తెప్పించి ఇచ్చాను. తర్వాత మా ఫ్రెండ్ వెటర్నరీ డాక్టర్కి ఈ విషయం చెప్తే వాళ్ళ ఊరికి కలిసిపోయాము. సో అది ఇక్కడ నడుస్తుంది, అది ఎపిడెమిక్ నడుస్తుంది, దాని పేరు బ్లూ టంగ్ డిసీజ్, మీరు అదే ఇచ్చారు ట్రీట్మెంట్, దానికి వైద్యం చేశారు. మేము ఇచ్చినాం కానీ మా మందు పనిచేయలేదు, మీ మందు పనిచేసిందని ఆ వెటర్నరీ డాక్టర్ చెప్పాడు. ఓకే సార్, ఇప్పుడు బయట డాక్టర్స్ చూసుకున్న చాలా మంది అసలు హోమియోపతి అనేది సర్టిఫైడ్ కాదు అని అంటారు, దానికి మీ సమాధానం ఏంటి? సర్టిఫైడ్ అది, ఓకే, అదొక వైద్యం ఉంది, దానికి ఒక కాలేజ్ ఉంది, ప్రొఫెసర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. ఒకటి ఏంటంటే హోమియోపతి అన్ని చోట్ల అందరి చేతుల్లో విజయవంతంగా ఉండదు. ఓకే. కాబట్టి దానికి చిన్న చూపు వచ్చింది. ఓకే. కానీ చాలా గొప్ప వైద్యం. అండ్ వైద్యం కూడా కొంచెం కాస్ట్లీ అని విన్నాను సార్, కొంచెం కాస్ట్లీ అని కూడా బయట అంటారు హోమియోపతి అనేది. చాలా చీప్ అండి. అవునా? చాలా చీప్. సో ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో అంటే సక్సెస్ రేట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్తో వస్తారు కదా, అలాంటి పేషెంట్స్లో క్యూర్ చేసిన పేషెంట్స్ బాగా అంటే సవాల్గా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా. నాకు వచ్చే పేషెంట్లు అందరూ అదే పేషెంట్లు. 3 రకాలు చెప్పిన కదా మీకు, వైరస్ జబ్బులు, మొండి జబ్బులు, మూడవది క్యాన్సర్. ప్రతి ఒక్కరు చాలా బాగా కోలుకుంటున్నారు. ఓకే. కొన్నిసార్లు ఏంటంటే పేషెంట్ వచ్చి ఒక్క జబ్బుతో రాడు, 10 రకాల కాంప్లైంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళు టైం పట్టచ్చు. ఓకే. అంత ఈజీగా ఉండదు వైద్యం. అవన్నీ మేనేజ్ చేయాలంటే కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ఎన్నో ఉంటాయి, వాటర్ ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి. అన్ని మేనేజ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది, అంత ఈజీగా. కానీ చాలామంది కోలుకుంటున్నారు. ఓకే సార్, ఇప్పుడు మోస్ట్లీ ఇప్పుడు ఆడవాళ్ళు ఎదుర్కొనే సమస్య అంటే థైరాయిడ్, పీసీఓఎస్, పీసీఓడి. సో ఇప్పుడు థైరాయిడ్ అనేది దీర్ఘకాలిక జబ్బు, అది జబ్బు అంటే పెద్ద జబ్బు అనలేము, అలా అని తీసి పడేయలేము. సో ఇప్పుడు అలా థైరాయిడ్ పేషెంట్స్ మీ దగ్గరకు వస్తే అంటే ఎన్ని ఇయర్స్లో, ఎన్ని మంత్స్లో, ఎన్ని డేస్లో క్యూర్ చేయగలరు? నా వైద్యం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, సైన్స్ అందరు చేసే వైద్యం లాగా ఉంటుంది, నాది వేరు ఉంటుంది. నా మందులో వాళ్ళు చాలామంది కోలుకుంటున్నారు. మీరు అడిగారు కాబట్టి ఒక పేషెంట్ గురించి చెప్తాను. థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, మందు ఇస్తే ఎక్కువైపోతుంది, ఓకే, డోస్ ఎక్కువ, థైరాయిడ్ పెరుగుతుంది, తగ్గిస్తే మళ్ళీ తగ్గిపోతుంది. ఇంబ్యాలెన్స్, చాలా కష్టంగా ఉండే పరిస్థితి. థైరాయిడ్ ఎక్కువ పనిచేస్తుంది, తక్కువ పనిచేస్తుంది. వాళ్ళు డాక్టర్స్, ఎక్స్పర్ట్స్ కూడా ఏం చేయలేకపోయారు. నా దగ్గర పూర్తిగా కోలుకున్నాను, మళ్ళీ కనబడలేదు. ఇంకా తర్వాత ఏం వాడక్కర్లేదా? నార్మల్ అయిపోతుంది. ఓకే సార్, ఇంకొక డౌట్, ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గర ఈ మెడిసిన్ వాడుతూ వాళ్ళు ఏదైనా వేరే మెడిసిన్ కూడా కంటిన్యూ చేయొచ్చా? వాడుకోవచ్చు. ఇది డైనమిక్ లెవెల్లో పనిచేస్తుంది మా వైద్యం. ఓకే. ఎనర్జీ లెవెల్లో. వాళ్ళ మందులు మెటీరియల్ లెవెల్ పనిచేస్తుంది, ఇంగ్లీష్ మందు. రెండు కలిపి వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఒక షుగర్ పేషెంట్ నాకు వచ్చాడు, ఆయన షుగర్ మందులు వాడుతున్నాడు, నాకు వేరే ప్రాబ్లం గురించి వచ్చాడు, ఆ వేరే ప్రాబ్లం సరి చేస్తా, షుగర్ మందులు వాడుతూనే ఉండాలి. ఈ హోమియోపతిలో షుగర్ ఇలాంటి వాటికి కూడా ఉంటుంది, కానీ లిమిటెడ్గా ఉంటుంది. ఓకే. కొన్ని జబ్బులు దానికి సివియారిటీని తగ్గించే కానీ పూర్తిగా ఎరాడికేట్ చేస్తా అనే పద్ధతి లేదు. ఓకే. ఎన్ని ఇయర్స్ సార్ మీకు ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో? 50 ఏళ్ళు. అమ్మో, మోస్ట్ సీనియర్ అయితే. ఓకే సరే, ఇంకొక క్వశ్చన్, హాస్పిటల్కి న్యూ లైఫ్ అని ఎందుకు పేరు పెట్టారు? చాలా ముఖ్యమైన పరీక్ష. నాకు వచ్చే వాళ్ళందరూ ఏదో బాధతో వస్తూ ఉంటారు, వాళ్ళ లైఫ్ డిస్టర్బ్. ఓకే. సాధారణంగా వాళ్ళ జీవితం సాధారణ నడుస్తలేదు, ఏదో కష్టంతో బాధపడుతూ వస్తుంటారు. నా వైద్యం వల్ల వాళ్ళు కోలుకుంటున్నారు, వాళ్ళకి అదొక కొత్త జన్మ, అందుకు న్యూ లైఫ్ పేరు పెట్టారు.
అది నిజం, ఓకే. అది నిజం. ఎలాంటి వాళ్ళు వీళ్ళందరూ బయట లక్షలు పెట్టినా తగ్గని వాళ్ళు, 3 ఏళ్ళుగా బాధపడే వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. అలాంటి వాళ్ళు పూర్తిగా కోలుకుంటున్నారు, వాళ్ళకు కొత్త లైఫ్ ఇస్తున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.